చేసేటప్పుడు దేవుని మీద పరిపూర్ణంగా అనుకోవాలి. హృదయం అంతా దేవునికి అర్పించాలి. పక్కనోడు పడి చేస్తున్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. పరమశించాలి, పరమశించి ఆరాధించాలి దేవునిని. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తా ఉంటా. చప్పట్లు కొడితే బలం పోద్దని చపాతీలు చేస్తా ఉంటా. బలంగా పాడితే గొంతు పోద్దని ఇంకెందుకురా బతుకు. ఆడు చప్పట్లో కొట్టలేవు, ఇటు గొంతెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు కొద్ది మందిని చూపిస్తుంటాడు. తక్కువ మంది చూస్తే నాకు ఎట్లా కనబడ్డారు వాళ్ళు అట్లనే మరి చప్పట్లలో కొడతారని మళ్ళీ గౌకరు కళ్ళు మూసుకొని అసలు చప్పట్లు కొడుతున్నారు ఇలా మళ్ళీ చూస్తా. చప్పట్లు కూడా కొట్టడం. చపాతీలు చేస్తా ఉంటారు. ఇంట్లో చపాతీనే, చర్చిలో చపాతీ. ఏమండి, పరవశించిపోవాలి. దేవుని ఆత్మ నీ మీదికి రావాలంటే సిగ్గుపడకుండా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, పరలోక సైన్యము నాతో నాట్యమాడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, నా దేవుని కనుదృష్టి నా మీదికి రావాలి, నా దేవుని మహిమాత్మ నన్ను తాకాలి అన్న రోషముతో పరవశముతో స్తుతించి ఆరాధించాలి.